వచ్చే అడిగే క్వశ్చన్ ఏంటంటే స్టంట్ వేసిన తర్వాత లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకోవాల్సిన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని తెలుసుకుందాం. తినే ఫుడ్స్లో ఎక్కువగా వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఆ వెజిటబుల్స్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ యాజ్ వెల్ యాజ్ సమ్ క్యారెట్స్, బీట్రూట్, ఆల్ దిస్ ఫుడ్స్ ఉండాలి. నెక్స్ట్ గ్రెయిన్స్ ఉండేలా చూసుకోండి. దాంట్లో గ్రెయిన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే హోల్ గ్రెయిన్ ఉండేలా చూసుకోవాలి. లైక్ బ్రౌన్ రైస్ కానీ హోల్ వీట్ తీసుకోవడం. ఎందుకంటే ఈ హోల్ తీసుకోవడం అనేది దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉండి మనకి బెటర్గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. అవి రెగ్యులర్గా మనకి తినే ఫుడ్లో ఫ్రూట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫైబర్ ఎక్కువగా వచ్చి కంటెంట్ కొద్దిగా ఈజీగా రీచ్ అయ్యేలాగా ఉంటుంది. సో మెయిన్గా అదే యాపిల్ కానీ, పోమోగ్రానైట్ కానీ, జామకాయ అంటాం, కివి, స్ట్రాబెర్రీస్, ఇవి తీసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఎంటైర్ ఫ్రూట్ తీసుకుంటే మంచిది, లేదా ఫ్రూట్ జ్యూసెస్ చేయడం కానీ. ఎందుకంటే ఫ్రూట్ జ్యూసెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎంటైర్ ఫైబర్ లాస్ అయిపోయి ఓన్లీ లిక్విడ్ అండ్ షుగర్స్ ఉంటాయి. దీనివల్ల ఎక్కువ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ మనం పొందలేము. తర్వాత కమింగ్ టు నాన్ వెజ్ ఐటమ్స్కి వస్తే ఎక్కువగా లీన్ ఫ్యాట్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మెయిన్గా ఇంపార్టెంట్ అయితే ఫిష్ అనేది చాలా హై కంటెంట్ ఆఫ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి చాలా హార్ట్కి చాలా హెల్తీగా ఉంటాయి. దాంతోపాటు చికెన్ తీసుకుంటే స్కిన్లెస్ ప్రిఫర్ చేయండి, ఎగ్ వైట్ ప్రిఫర్ చేయండి. ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోరు కాబట్టి అలాంటి వాళ్ళు కావాలంటే ఫిష్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఫిష్లో కాలివర్ ట్యాబ్లెట్స్ అవి తీసుకోవచ్చు. అవి కూడా తినలేము అనుకున్నప్పుడు చియా సీడ్స్ వస్తాయి అన్నట్టు. వాటిలో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. అది చాలా బెనిఫిట్గా ఉంటాయి. అదేవిధంగా ఏ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి, షుగర్స్ ఉన్న కంటెంట్స్ ఎక్కువ అవాయిడ్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ సాల్ట్ వీలైనంత తక్కువగా తీసుకుంటే మనకి బీపీ షూటప్స్ తక్కువగా ఉండి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. అదేవిధంగా పాటుగా స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, ఆయిల్ అనేది వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో ఎంత తక్కువ ఆయిల్ తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. రెగ్యులర్ ఓన్లీ 2 to 3 స్పూన్స్ లైక్ 15 ml కన్నా తక్కువ ఆయిల్ ఉండేలాగా చూసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే మీకు హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది.